गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। బంధాలకు భగవంతుడిని తెలుసుకోవడానికి రెండింటికి కారణం మనస్సే అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. సంకల్ప వికల్పాల సమాహారమే మనస్సు. మనస్సులో ఏది సంకల్పించినా ఆ పని కానప్పుడు మనస్సుకు వికల్పము కలిగి అదే చింతలో ఉంటాము. మనస్సులో అర్థం లేని భావనలు వచ్చి తలనొప్పిగా మారడం ప్రతి ఒక్కరికి అనుభవమే. చంచలత్వం మనస్సు యొక్క సహజ లక్షణం. ఈ క్షణం భగవంతుడి గురించి ఆలోచిస్తే ఉత్తర క్షణం భోగం వైపు పరిగెడుతుంది. ఆ భగవంతుడు మనకు అన్నీ ఇచ్చాడు. విచక్షణా జ్ఞానమిచ్చాడు. ఏది మంచి ఏది చెడు తెలుసుకునే జ్ఞానమిచ్చాడు. కానీ ఈ జీవుడు శరీరమే తానని దురభిమానంతో అన్ని పనులు చేస్తూ మంచి మార్గంలో ప్రవేశించక తన యథార్థ స్థితిని తెలుసుకోలేకపోతున్నాడు. అందుకు కారణం నిలకడలేని మనస్సే. బాహ్య సౌందర్యం పట్ల అమిత శ్రద్ధ వహించే మనిషి తన మనస్సు సరైన స్థితిలో ఉందో లేదో అని ఒక్కసారైనా యోచన చేస్తున్నాడా అని అన్నారు శ్రీ దర్గా స్వామి. ఒకసారి ఒక భక్తుడు స్వామివారి ఆశ్రమములో ఉండగా ఒక దురాలోచన అతని మనస్సులో ప్రవేశించి కలవరపెట్టసాగింది. సామాన్యంగా అటువంటి ఆలోచన ఒక జూదశాలకు గాని, ఒక వ్యభిచార గృహానికి గాని, ఒక మధుపానశాలకు గాని వెళ్ళినా కూడా కలుగదు. అలాంటిది ఇటువంటి పవిత్ర స్థానంలో అలాంటి ఆలోచన బలవంతంగా మనస్సులోకి వచ్చి కలవరపెడుతున్నదే అని ఆ భక్తుడు సంఘర్షణ పడుతుండగా వెంటనే దర్గా స్వామివారు వచ్చి, నాయనా, మనస్సు ఈగ వంటిది. అన్నం మీద వాలుతుంది, పెంట మీద వాలుతుంది అని అన్నారు. స్వామి అనుక్షణం తన బిడ్డలను గమనిస్తూ వారిలో కలిగే ఆలోచనలను కూడా గమనిస్తూ వారిని తగు విధంగా సంస్కరిస్తున్నారని అతనికి అనుభవమయ్యింది. మరొక భక్తుడికి ఒకరోజు చెడు ఆలోచన వచ్చి ఎందుకు అలా వస్తోంది అని మదనపడుతూ పడుకున్నాడు. ఆ రోజు రాత్రి అతనికి స్వప్నంలో దర్గా స్వామివారు దర్శనమిచ్చారు. స్వామివారు దర్గాలో తిరుగుతూ, శనగలు తిన్నామా, చెయ్యి కడిగామా అన్నట్టుండు, నిన్నేమీ చెయ్యదు అని అన్నారు. స్వామి సాధారణ మాటలతో బుద్ధుడు శంకరుడు చెప్పిన చిత్తవృత్తులను నిరోధించే మార్గం చెప్పారు. అదేమిటంటే, మనలో అనుక్షణం ఉత్పన్నమయ్యే వృత్తులతో అంటే తలంపులతో తాదాత్మ్యం చెందడం వలన వాటికి లొంగిపోతాము. అంటే నిత్యం ఆ తలంపులతో రమించడం వల్ల మనస్సు మన అధీనంలో లేకుండా పోతుంది. అది తెలుసుకొని మనిషి తనలో ఉత్పన్నమయ్యే విషయ చింతనలను తటస్థుడై నిశితంగా గమనిస్తుంటే వాటితో తాదాత్మ్యం చెందే సంస్కారం నశిస్తుంది. మరొకరికి వస్తున్న తలంపులను చూస్తున్నట్లు నిర్లిప్తంగా ఉండగలుగుతాడు. చేతికర్రకు మనల్ని నిలబెట్టే శక్తి మనం దానిని పట్టుకోవడం వల్లనే కలిగినట్లు విషయ వాసనలకు మన తాదాత్మ్యం వల్లనే బలం చేకూరుతుంది. శరీరము బలంగా ఉండాలంటే మంచి ఆహారము, వ్యాయామము ఎంత ముఖ్యమో, మనస్సు బలంగా తయారవ్వాలంటే దానికి కూడా తగిన ఆహారం, ఆలంబన కావాలి. ఏంటి ఆ ఆలంబన? నీ మనస్సుకు నన్ను జత చెయ్యి. ఏదో ఒక పేరుతో పిలిస్తే నేను వస్తాను అని అన్నారు శ్రీ దర్గా స్వామి. అంటే సదా సద్గురువును స్మరిస్తూ చేసే ప్రతి పనిని ఆ సద్గురువే నాలో ఉండి చెయ్యిస్తున్నాడని భావిస్తూ వస్తే మనస్సుకు నిలకడ వస్తుందని స్వామి తెలియజేశారు. జీవుడు తరించడానికి ఈ కలియుగంలో అత్యంత సులభమైన మార్గం దైవనామస్మరణ, సద్గురు నామస్మరణ. ప్రతి ఒక్కరూ సులభంగా ఆచరించగలిగే మార్గం. తెగిన గాలిపటంలాగా ఎక్కడెక్కడో విహరిస్తూ ఎప్పుడూ బాహ్య విషయాల పట్ల వెంపర్లాడే ఈ మనస్సుకు ముకుతాడు వేసి కట్టడి చేసే అద్భుతమైన అస్త్రం గురునామస్మరణ, దైవనామస్మరణ. నామస్మరణ చేస్తే మనస్సు నిలకడవుతుంది. పిలిచిన తక్షణమే సద్గురువే మనకు సరెండర్ అయ్యి మన చెంత ఉంటారు. ప్రేమతో నామస్మరణ చెయ్యి అని అన్నారు దర్గా స్వామివారు. అయితే
మన చూపు నిలబడేదానికి, మన బుద్ధి కుదుట పడేదానికి, ఏకాగ్రత వచ్చేదానికి ఏదో ఒక రూపాన్ని ఎంచుకోవలసిన ధర్మం ఉందన్నారు స్వామివారు. మనకు ఇష్టమైన రూపం ఒకటి ఉంటే ప్రేమతో నామస్మరణ చేయడానికి వీలవుతుంది. ఫలానా రూపంతో చెయ్యమని ఎవరూ నిర్బంధించలేదు. రామ అను, కృష్ణ అను, గంగమ్మ అను, పోలేరమ్మ అను, ఏదైనా సరే ఒక దీక్ష పట్టుదలతో చెయ్యమన్నారు స్వామివారు. ఏదీ రాలేదా ఒక గోడ మీద పసుపుతో అట్లా అలికి దానిపై ఒక కుంకుమ బొట్టు పెట్టమన్నారు. కావాలంటే దానికి కుంకుమ బొట్టు అమ్మవారు అని పేరు పెట్టుకోమన్నారు. తదేక దృష్టితో రెప్ప కొట్టకుండా చూస్తూ నచ్చిన నామం నాలుకపై త్రిప్పమన్నారు. అప్పుడు బలం వస్తుందో రాదో చూడమని సవాలు చేసినట్లుగా అన్నారు స్వామివారు. బలం రాకపోతే మీరు ఈ శరీరానికి ఏ శిక్ష విధిస్తే అది అనుభవిస్తాను అని తమ శరీరాన్ని చూపిస్తూ అన్నారు స్వామివారు. అలా చేస్తూ వస్తే కాలక్రమేణా ఏమవుతుందంటే నీకు ఏకాగ్రత వచ్చినప్పుడు అక్కడ శూన్యమవుతుంది. అప్పుడు అక్కడ పసుపు లేదు, కుంకుమ బొట్టు లేదు. ఎప్పుడైతే త్రికరణ శుద్ధిగా మనస్సు, వాక్కు, కర్మ ఒక్కటయిందో అప్పుడు జయమవుతుందని అన్నారు స్వామివారు. అయితే నాకు జయమైందని ఎవరి మీదంటే వారి మీద విర్రవీగకుండా ప్రశాంతతతో తోటివాడిని నువ్వు గౌరవిస్తూ వస్తే జన్మ సాఫల్యమవుతుంది, వచ్చినందుకు కీర్తి వస్తుంది అని అన్నారు శ్రీ దర్గా స్వామివారు. నామస్మరణలోని మహత్యం, దాని శక్తి ఎలాంటిదో స్వామివారు ఒక భక్తునికి ప్రసాదించిన అనుభవాన్ని విని తెలుసుకుందాం. స్వామివారి భక్తుడు ఒకరు ఆఫీస్ పని మీద అమెరికా వెళ్ళి కొంతకాలం అక్కడ పనిచేశాడు. ఆ సమయంలో అతనికి ఒక అమ్మాయి గురించి పిచ్చి ఆలోచనలు వచ్చి సతమతమయ్యేవాడు. స్వామివారితో మాట్లాడాలనిపించి ఒకరోజు ఫోన్ చేశాడు. అతని పేరు చెప్పకముందే స్వామివారు చాలా కోపంగా, చికాకుగా, నీ టైం వేస్ట్ చేస్తున్నావు, నా టైం వేస్ట్ చేస్తున్నావు, ఫోన్ పెట్టైనా అని 3 సార్లు అరిచారు. తర్వాత కాస్త శాంతించి మనస్సు గాలిపటంలాగా తిరుగుతోంది. 40 రోజులు నామస్మరణ చెయ్యి, నామం చెబుతూ ఆ అమ్మాయిని చూడు, నామస్మరణ చేస్తావా అని ప్రశ్నించారు. ఆ భక్తుడు అలాగే చేస్తానని చెప్పి మరలా చెయ్యకపోతే తప్పవుతుందని ప్రయత్నం చేస్తాను స్వామి అని చెప్పాడు. స్వామి మళ్ళీ 40 రోజులు అయిన తర్వాత ఫోన్ చెయ్యమని చెప్పి ఫోన్ పెట్టేశారు. స్వామి దయ వలన అతని నామస్మరణ శ్రద్ధగా జరిగి ఆ అమ్మాయి గురించిన ఆలోచనలు అతని మనస్సు నుండి పూర్తిగా తొలగిపోయాయి. 40 రోజుల తర్వాత అతను తిరిగి స్వామికి ఫోన్ చేస్తే స్వామివారు అతనితో చాలా ప్రేమగా మాట్లాడారు. ఎక్కడో అమెరికాలో ఉన్న ఆ భక్తుడి సమస్యను అతను చెప్పకుండానే స్వామివారు గుర్తించి దానికి పరిష్కార మార్గం కూడా సూచించి అతని తప్పుడు నడకను సరిదిద్దారు. ఆ భక్తుడు తిరిగి ఇండియాకు వస్తున్నప్పుడు స్వామికి ఫోన్ చేస్తే ఆశ్రమములో 2 రోజులు ఉండేటట్లు రమ్మన్నారు. అతను ఇండియాకు వచ్చిన వెంటనే స్వామి వద్దకు వెళితే ఎందుకొచ్చావు అని అడిగారు. మీరు రమ్మన్నారు కదా స్వామి అని అతను సమాధానమిచ్చాడు. అంతే, స్వామి కోపంగా తిట్టి లోపలికెళ్లారు. ఆశ్రమానికి రమ్మన్నది స్వామే. ఆ మాటే చెబితే ఎందుకు మందలించారో అతనికి అర్థం కాలేదు. ఆ రోజు మధ్యాహ్నం స్వామి కూర్చొని భక్తులతో మాట్లాడుతున్నప్పుడు మరలా ఎందుకొచ్చావు అని అతన్ని అడిగారు. అతను తేరుకొని మీ ఆశీస్సుల కోసం అని అన్నాడు. స్వామి ఎంతో ఆనందంగా అది ఆ మాటే ఇందాక చెప్పవచ్చు కదా అని అన్నారు. అప్పటికి కానీ ఆ భక్తుడికి అతను చేసిన తప్పు అర్థం కాలేదు. అంతటి ఆపద నుండి స్వామివారు కాపాడితే కృతజ్ఞతతో వచ్చి స్వామిని దర్శించాలని అతను గ్రహించాడు. అలా చేయడం వలన అతనికే శ్రేయస్కరము కానీ స్వామికి అవసరం ఏముంటుంది? ఒక సద్గురువే కాదు, ఎవరి నుండి ఉపకారం పొందినా దానిని గుర్తుపెట్టుకునే లక్షణం మనిషికి ఉండాలి. దానినే కృతజ్ఞత అంటున్నాము. అలాంటి గుణం ప్రతి ఒక్కరూ సంపాదించుకోవాలన్నదే ఆ మహాత్ముడి తపన. మరుసటి రోజు ఆశ్రమములో ఉన్న దర్బార్ సాయినాథుడి మందిరంలో ఉదయం ఆరతికి ఆ భక్తుడు హాజరయ్యాడు. ఆరతి పూర్తయిన తరువాత స్వామివారు ఆ భక్తుడిని భజన చెయ్యమన్నారు. అతడు స్త్రీ వ్యామోహం నుండి స్వామి రక్షించిన సంఘటనను మనస్సులో తలుచుకుంటూ భజన చేశాడు. భజన అయిన తరువాత స్వామి ఎంతో ఇష్టంగా ఇవాళ భజన చాలా బాగుంది అని మెచ్చుకున్నారు.
కృతజ్ఞతతో కూడిన ప్రార్థన భగవంతునికి ఇష్టమవుతుందని ఆ భక్తుడికి అనుభవమైంది. ఒకసారి ఒక భక్తుడు స్వామివారి సన్నిధిలో జపం చేస్తున్నాడు. లెక్క కొరకు జపమాల చేతిలో ఉంది. జపం చెయ్యడం అయ్యాక స్వామివారు ఆయనను పిలిచి ఎంత జపం చేశావని అడిగారు. ఆయన జపమాల సహాయంతో చేశారు గనుక ఇంత సంఖ్య అని చెప్పారు. వెంటనే స్వామి, అది జపమే కాదు, జపానికి ఎప్పుడూ లెక్క ఉండకూడదు, అలాగే ప్రదక్షిణలు చేసేవారు కూడా లెక్క పెట్టి చెయ్యడం తప్పు అని అన్నారు. అలాగే స్వామికి చిన్నతనంలో స్కూలులో అధ్యాపకులు ఒకరు ఎప్పుడూ శ్రీరామనామం జపించేవారు. స్వామి దర్గాల వద్ద నివసించటం మొదలుపెట్టాక ఒకసారి ఆయన స్వామి దర్శనానికి వచ్చారు. స్వామి గుర్తుపట్టి, నేను మీ స్టూడెంటుని అని పరిచయం చేసుకున్నారు. అప్పుడు ఆయన ఎంత జపం చేసినా మనస్సుకు నిలకడ రావడం లేదని స్వామిని అడిగారు. దానికి స్వామి, వారిని ఏ విధముగా జపం చేస్తున్నారో విచారించి, మీరు మనస్సును చేసే జప సంఖ్య మీద పెడుతున్నారు, నామము రూపము మీద ధ్యానం చెయ్యండి అని సూచించారు. సాధారణంగా ఏ గుడికి వెళ్ళినా, ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా ప్రాపంచిక విషయాలు ప్రక్కన పెట్టి నామస్మరణ చేసుకుంటూ భగవంతుడి ఆలోచనలతో ఉండాలని శాస్త్రం చెబుతోంది. అదేవిధంగా ఒక గురువును ఆశ్రయించినప్పుడు, ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు కూడా అక్కడి ఆశ్రమ ధర్మాలు పాటిస్తూ నిబద్ధతతో వారి పవిత్ర నామాన్ని జపిస్తూ ఉండడం మన కర్తవ్యం. శ్రీ దర్గా స్వామి వారి దర్శనార్థం వచ్చే భక్తులతో అమ్మయ్య గారు, స్వామికి ఎదురుగా పోవద్దు నాయన, కాస్త ఓర్పుగా ఉండండి అని అనేవారు. ఎందుకమ్మయ్యా అంటే, ఆయనకున్న వరంతో మీ వ్యాధిని ఆయనలోకి తీసుకుంటాడు, కానీ మీ మనస్సు ఏకాగ్రత లేకపోతే ఆయన తపన పడతారు, మళ్ళీ మీరు అనుభవిస్తారు అని తెలియజేశారు. మనకుండే రుగ్మతులు పోవాలన్నా, ప్రయోజనం పొందాలన్నా కనీసం వారి సన్నిధిలో ఉన్నప్పుడైనా అన్ని ప్రాపంచిక విషయాలు పక్కన పెట్టి సద్గురు నామస్మరణ చేసుకుంటూ ఉంటే ఉత్తమ ఫలితాన్ని పొందేందుకు ఆస్కారం ఉంటుంది. సర్వకాల సర్వావస్థల యందు మనస్సును ఆ సద్గురువు యందు లగ్నం చేస్తే అతనే మన సంరక్షకుడవుతాడు. అలా ఆ సద్గురువు యందు మన మనస్సు సదా నిలవాలని, నిలిచే శక్తిని మనకు ప్రసాదించమని శ్రీ సమర్థ సద్గురు దర్గా స్వామి వారిని ప్రార్థిస్తూ ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. మాతాపితా గురుదేవార్పణమస్తు. ఓం తత్సత్. ఓం దర్గమాతా శ్రీ దర్గమాతా, జయ దర్గమాతా సద్గురు దర్గమాతా. ఓం దర్గస్వామి శ్రీ దర్గస్వామి, జయ దర్గస్వామి సద్గురు దర్గస్వామి.